టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలదల సద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలముభయధాం భక్తనం రాం భవానీం శ్రీవిభ్యాం శాంతమూర్తిం సకల సురనతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఇంద్రకిలాద్రి. ఈ వారం మనకి ఈ గ్రహాలన్నీ కూడా ఏ ఏ రాశుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. కుంభరాశిలో రాహువు, శని వక్రించి మీనరాశి, కేతువు సింహరాశి, గురుడు మిథున రాశి, ఆ తర్వాత బుధుడొక్కడే వృశ్చిక రాశి, రవి శుక్ర కుజులు ముగ్గురు కలిసి ధనుస్సు రాశి. ఈ విధంగా ఈ యొక్క రాశుల్లో ఉన్నారు. దాన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో, ఏ విధమైన ఫలితాలు ఇస్తారో చూద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా విదేశాలకు వెళ్ళాలనే కోరికలు ఎక్కువైపోతాయి. మా చుట్టాలంతా కూడా అక్కడే ఉన్నారు కదా అని ఇలా ఉంటుంది. సోదరులతో అక్క చెల్లెలతో కాస్త ఎడబాటు అనేటటువంటిది వస్తుంది ఆస్తుల పంపకాల విషయంలో. అయినప్పటికీ కూడా మొండిగా మీరు వాళ్ళకి ఫోన్లు చేస్తూ ఉంటారు. అయినా సరే వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయరు వాళ్ళు. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బాగా పెరిగిపోయినాయి. ఖర్చులు చాలా తక్కువగా చేయడం జరుగుతుంది. గురువు జన్మంలో ఉండడం ద్వారా షుగర్, డయాబెటీస్ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము నేత్రాలకు సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సైనస్ ప్రాబ్లమే కాకుండా ఈ యొక్క ఐ సైట్ ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే దేవుడు దైవభక్తి పక్కన పెట్టేసి పబ్బులు, రెస్టారెంట్లు ఇవన్నీ కూడా తిరగడం అనేటటువంటిది జరుగుతుంది. అందులోనూ అసలే డిసెంబర్ నెల ఇది కాబట్టి నూతన వస్త్రాలు కొంటారు. నూతన పొలాలు, నూతన ఇళ్ళు, నూతన స్థలాలు, వాటిల్లో కొత్తగా మిత్రులతో, మీ భర్త మిత్రులతో మీరు వ్యాపారం కలిసి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఇవి రానున్న కాలంలో మీకు కొన్ని సమస్యలు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీరు దీన్ని డీల్ చేసుకోవాలి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా కొత్త ఫ్యాక్టరీలు ఇవన్నిటిలో ఉద్యోగాలు చేయడం జరుగుతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము ఈ యొక్క గురు జపం చేసుకోవాలా. అలాగే కూష్మాండ దీపం వెలిగించండి. గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయని తీసుకొని ఇలాగ అడ్డంగా కోసి దాంట్లో గుంజు తీసేసి దాంట్లో నూనెను వేసి, నువ్వుల నూనెని అఖండ దీపారాధన పెట్టి శ్రీ గురు చరిత్ర జాగ్రత్తగా చదవడం, ఓం దత్తాత్రేయ నమఃని సరిపోతుంది. మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.